కీలక నేతలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అడిగి తెలుసుకుందాం. సుభాష్, చెప్పండి, పార్టీ కీలక నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో గత కొద్ది రోజులుగా వరుసగా సమావేశం అవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు కూడా ఫామ్ హౌస్ కు వస్తున్నారు, కేసీఆర్ తో సమావేశం అవుతున్నారు. అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితర నాయకులను కూడా వరుసగా కలుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కాళేశ్వరంపై నివేదిక నేపథ్యం, అదేవిధంగా బనకచెర్ల ఇష్యూ, స్థానిక సంస్థలు, ఈ 4 అంశాల మీద కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు కీలక సూచనలు అదేవిధంగా సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విధానంపై ఒకవైపు మాట్లాడుతున్న పార్టీ తరఫున తాము తీసుకోవాల్సిన అంశాల మీద కూడా హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ తోటి సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలే కాకుండా సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద కూడా సుదీర్ఘంగా ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం అవుతుంది. ప్రధానంగా ఇటు కవిత, జగదీష్ రెడ్డి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలో ఈ కాళేశ్వరం నివేదిక అంశం మీద ఎట్లా ముందుకెళ్లాలనే అంశం కావచ్చు, అదేవిధంగా బనకచెర్ల అంశం మీద కూడా సీరియస్ గానే ఈ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వచ్చే పార్టీలో ఎవరెవరికి టికెట్ల విషయంలో కూడా సీరియస్ గానే చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన లోటుపాట్లు, అదేవిధంగా పార్టీ నేతలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, కింది స్థాయిలో కార్యకర్తలను ఏ విధంగా మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం చేయాలనే అంశం మీద ఇటు కేసీఆర్, హరీష్ రావు కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు మాట్లాడుతున్న సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద కూడా కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకైతే దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నరేష్, రైట్ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.